హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి నేను అంజలి. సో స్టోరీస్ అందరూ సెలెక్ట్ చేసుకుంటారు, కానీ ఆ స్టోరీలో డిఫరెన్స్ అనేది ఒక పర్సన్ మాత్రమే చూపిస్తారు. అందులో చాలామంది పర్సన్స్ ఉన్నారు, బట్ ఈ పర్సన్ సినిమాకు ఆ డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. సో యాక్టర్ అలాగే హీరో కమ్ డైరెక్టర్ ఎవరి గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? మాస్కా దాస్ బిష్వక్ సేన్ గారు మనతో ఉన్నారు. సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ టీమ్ ఉన్నారు. మరి బ్యూటిఫుల్ హీరోయిన్ నేహా శెట్టి కూడా ఉన్నారు. సో రాధిక అనేది మర్చిపోయి నేహా శెట్టి అనేది కొంచెం గుర్తుపెట్టుకుంటే కూడా బాగుంటుంది. బట్ ఈ మూవీలో బుజ్జి మాట్లాడదాం, మూవీ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. ఎట్లున్నారు? ఎగ్దాం ఉన్నారు. ఓ తెలుగు వచ్చా? ఎస్ ఆఫ్ కోర్స్ అండి, తెలుగు వచ్చు. సో స్వీట్. సో మీరు సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ ఉంటాయి కదా, అవి అంటే మూవీకి ఆ డిఫరెన్స్ మాకు బాగా తెలుస్తుంది, చాలా యూనిక్ ఉంటాయి. సో ఎలా అంటే ఇప్పుడు ఇందులో లంకల రత్న కొత్తగా ఏం చూపిస్తున్నారు మాకు? కొత్తగా ఏముంటుంది సినిమాలో అంటే డెఫినెట్లీ ద హోల్ అప్రోచ్ టువర్డ్స్ కమర్షియల్ సినిమా, మాస్ సినిమా. అంటే ముందు చూసుంటాం మనం కమర్షియల్ సినిమా, మాస్ సినిమా, కానీ ద హోల్ అప్రోచ్ టువర్డ్స్ సినిమా ఇట్ సెల్ఫ్ ఈస్ డిఫరెంట్. We wanted it to look like very colloquial and real. Still, it is catered for like, so ఏమంటారు దాన్ని, మాస్ అంటే బేసికల్లీ మనకి మాస్ అంటే మాస్. తెలుగు ఇప్పుడు నేర్చుకుని మాస్ అని చెప్తున్నారు, మీరు అసలు తెలుగు మర్చిపోయారు. నిన్న నైట్ ట్రైలర్ లాంచ్ అయింది, హార్డ్లీ పడుకొని వచ్చినాయి. చాలా డెలికేట్గా ఉన్న డీల్ చేయండి నాతో. ఈ డైలాగ్ ఓకే అక్కడి నుంచి వచ్చింది, పేరింగ్ కాబట్టి అర్థమైంది కదా మీకు? అర్థం కాలేదు. సో సిద్ధు జొన్నలగడ్డ, సో పేరింగ్ కాబట్టి డెలికేట్ మైండ్, డెలికేట్ ఆయన కూడా ఇంటర్వ్యూ చేసినాను కదా. నేను మనిషినే డెలికేట్ ఉన్న మైండ్ కాదు ఇప్పుడు. చూసి హ్యాండిల్ చేయాలంటున్నా. సరే అండి, చెప్పండి. ఇంకా అంతేనా? చెప్పండి, ఇంకేంటి? సో తిన్నాం, మీరు తిన్నారా? ఇప్పుడే. సో అంటే రీసెంట్గా ఒక వీడియో కూడా మీరు హెయిర్ కట్ చేయించుకుంటున్న వీడియో కూడా రిలీజ్ అయినప్పుడు, సో వెనక నుంచి చూసారా ట్రోల్ అయింది బాగా రియాక్షన్స్ కూడా బాగా వచ్చింది దానికి. సో సేమ్ జూనియర్ ఎన్టీఆర్ గారు అనుకున్నాము, విశ్వక్ గారా అని చెప్పేసి. అది చూడలేదా మీరు? షార్ట్స్లో మీసం కట్ చేసుకుందా, మీసం కట్ చేసుకుందే చూడలేదా మీరు? నేనే పెట్టినా అది, మళ్ళీ ఓ డెలికేట్. అవి చూడలేదు, కానీ మీరే చూడలేదు. ఆ వీడియో నేను పెట్టిన కింద కామెంట్ అవి చూడలేదు. ఓకే, చాలా డెలికేట్ ఉంది. ఓకే, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నువ్వు డెలికేట్? మీరు కూడా డెలికేట్ లేరు? లేదు, ఫిట్ అండ్ ఫైన్. సో ఇప్పటి వరకు అంటే మీరు తీసిన మూవీలో మిమ్మల్ని చూడగానే మీ ఒరిజినల్ నేమ్ మర్చిపోయి రాధిక అంటారు. సో ఆ రాధికని మరిపించేలా బుజ్జి క్యారెక్టర్ ఉంటుందా అంటే ఏం చెప్పారు? మరిపించేలా అని కాదు, నాకు అది వద్దు, అట్లా అని కాదు. బికాస్ ఇట్స్ టూ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ రాధిక అక్కడే ఉండాలి, అంతే ప్రేమ ఇంకా రావాలి, బట్ బుజ్జికి అంతే వస్తుంది అండ్ దానికైనా ఎక్కువ కూడా వస్తుంది అని నా నమ్మకం. బికాస్ దాట్స్ ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఇట్ ఈస్ ఇన్ దిస్ ఫిల్మ్. ఈ ఫిల్మ్లో అన్ని కొంచెం బ్లాక్ అండ్ గ్రే షేడ్స్లో ఉంటే ఐ థింక్ బుజ్జి క్యారెక్టర్ ఇస్ ద ప్యూరెస్ట్. సో రాధికకి నార్త్ పోల్ సౌత్ పోల్ ఉన్న డిఫరెన్స్ ఉంది ఫర్ దిస్ క్యారెక్టర్. సో యా, మీరు చేస్తున్న మూవీస్లో సాంగ్స్ కూడా భలే పోతున్నాయి అసలు. దగ్గరుండి చేపిస్తా సంగీతం, ఆర్కెస్ట్రా. అవును, ది సాంగ్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. లైక్ ఈ సాంగ్ నుంచి ఈ ఫిల్మ్ నుంచి. దాని సీక్రెట్ ఏంది? ఇట్లా మీ సాంగ్స్ అన్ని ఇంత మంచిగా ఉంటాయి ఎందుకు అడుగుతున్నా నార్మల్. సో ఏం చెప్తారు? కమింగ్ బ్యాక్ టు సుజానా సుసి, యాక్చువల్లీ చాలా ఫేమస్ అయింది అండ్ ఐ థింక్ వీవ్ గాట్ ఈజీలీ హౌ మెనీ మిలియన్ వి హిట్? వాట్ 45 చూసి పోకలా చాలా 50 అనుకున్నా. లైక్ మన సాంగ్ తెలీదా నీకు? అమ్మా ఎందుకు ఇంత డెలికేట్ అంటే ఎలా ఉంటారు మీరు? యా, సో 55 మిలియన్. 50 అనుకున్నా, బట్ ఓకే. థ్యాంక్ యూ. సో ఇందులో ఎలా అనుకోవాలి మీ క్యారెక్టర్ని మేము? ఇందులో ఈ క్యారెక్టర్కి ఇప్పుడు నేను మళ్ళీ షేడ్స్ చెప్తే అందరూ రాధిక వైపు వెళ్తారు, సో ఐ వోంట్ సే షేడ్స్. బట్ ఒక అమ్మాయి లైఫ్లో
so many things happen, and danki how a woman reacts is very, it's not obvious, but ee film lo every shade to how a woman can act, her strength, her weakness, everything is seen ee film lo. And I think women empowerment ani kaadu, but as a woman sometimes manam konni decisions తీసుకోవాలి, కొన్ని things చేయాలి, and she's that kind of a woman, very strong woman in the film. సో డైరెక్టర్ దట్టు హీరో, మీరు హీరోగా యాక్ట్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ అనేవాడు ఎలా ఉంటాడు మీ దాంట్లో? వైజాగ్లో, గోవాలో, ఢిల్లీ అక్కడ ఉంటాడు. హైదరాబాద్ అయితే రాడు. అవునా? వదిలేస్తామండి, వేరే వెకేషన్కి పంపించేస్తాం. ఓకే, సీన్స్లో యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా ఏదన్నా ఉత్త యాక్టర్ వస్తాడు, డైరెక్టర్ రారు అసలు. కటిఫ్ నేను యాక్టింగ్ చేస్తున్నప్పుడు డైరెక్టర్తో కటిఫ్ చేస్తాం. ఓకే. ఫలక్నామా దాస్ రెండో భాగం ఇప్పుడు ఉండబోతుంది. రెండో భాగం ఎప్పుడు ఉండబోతుంది? ఐ వాంట్ డూ ఇట్ రైట్, అండ్ తొందర ఏం లేదనుకుంటా. ద లేటర్ ద బెటర్. అంటే గద్దర్ చూసిరా పార్ట్ ఎప్పుడు రావచ్చు అనేది ఫ్యాన్స్ కోరిక మేరకు మీరు డెలికేట్ ఉన్నా నేను అడగాలి. నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో మోస్ట్లీ నా ప్రయత్నం విఫలం అవ్వకుండా ఉండాలని చూస్తున్నా. ఓకే ఓకే డన్. నెక్స్ట్ ఇయర్ సో తెలుసా ఫలక్నామా దాస్ డేట్ ఇదే, రిలీజ్ డేట్ 5 years కింద. ఓ సెంటిమెంటా మీకు? కాదు, అది కుదిరింది, అట్లా కుదిరింది, ప్లాన్ చేయలే. ఓకే. పోస్ట్ వేసిన రెండో రోజు గుర్తొచ్చింది. ఓకే, ఈ డేట్కి పెట్టుకుంటే బాగుంటుందని. కాదు, నేను మే 31st అనౌన్స్ చేసిన సెకండ్ డే గుర్తొచ్చింది ఫలక్నామా డేట్ ఇదే అని. ఓకే. సో సినిమా ఇదైతే కలిసి వచ్చింది. సో దట్టు డైరెక్టర్ కూడా ఆల్రెడీ 2 movies తీసి, సో అవి అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయినా మళ్ళీ థర్డ్ ఛాన్స్ మీరు ఇచ్చారు. అంటే ఎక్కడ నరేషన్లో మీరు ఎక్కడ అట్రాక్ట్ అయ్యారు, మీకు ఎక్కడ నచ్చింది చేయటానికి? ఆయన చెప్తున్నంతసేపు వేరే మూవీ ఏదైనా మనం తీసుకోవాలన్నా, ఇప్పుడు ఒక మూవీ హిట్ అయిందంటే ఒక హీరోకి ఇంకా బాధ్యతలు పెరిగినట్టే లెక్క. సో అలా మీ మీద ఉన్నప్పుడు ఎలా తీసుకున్నారు అనేది స్టెప్ నాకు క్వశ్చన్. నార్మల్గానే తీసుకున్నా, నరేష్ నిన్న ఓకే అన్నా. ఎక్కడన్నా అంటే ఎలా తీసుకున్నా అంటే నార్మల్గా తీసుకున్నా. నార్మల్గానే తీసుకున్నా. నేను చాలా బ్లాంక్ ఫేస్తో వింటా. నేను నో చెప్తున్నా అనుకుంటారు, నేను ఎస్ చెప్తా. అంటే బ్లాంక్ ఫేస్ అంటే మామూలుగా అంటే బాగా చెప్తున్నావు, ఓకే ఇప్పుడు దీన్ని ఖరాబ్ ఓకే అంటే నా క్యూరియాసిటీ అంతా, నేను సీరియస్ ఉన్నా అంటే ఓకే ఇక్కడ నుండి నాశనం కావద్దు, లాస్ట్ దాకా బాగుండాలని వింటా. చాలా పెద్ద జోక్ చెప్పినా కూడా ఇట్లా వింటుంటావు. అదేంది మీరేమన్నా కరెక్టా? నరేషన్ టైంలోనే అట్లా ఉంటాయి, ఎందుకు అర్థం. ఓకే, అంటే మీరు సీరియస్గా ఉంటేనే ఓకే స్టోరీ బాగా సీరియస్గా వింటున్నట్టు లెక్క. నేను ఒప్పుకున్న ప్రతి డైరెక్టర్ నాకు నరేషన్ సగంలోనే నేను నో చెప్తా, మొత్తం నరేషన్ తర్వాత అనుకుంటుండే వాళ్ళు. శైలేష్ అంతే అనుకుండు, మా పాగల్ డైరెక్టర్ అంతే, చేతు అంతే అనుకుండు. ఓకే నో చెప్తాడు, వెళ్ళిపోవాలేమో అని చెప్పి ఫినిష్ చేసి వెళ్ళిపోవాలి. అట్లా అనుకోవద్దు అనేది కదా, అట్లా అనుకోవద్దు. అట్లా అనుకున్నారు వాళ్ళని చెప్తున్నారు, అట్లా అనుకోవద్దని ఇప్పుడు నేను చెప్తున్నాను. సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే ట్రైలర్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది. అంటే మూవీస్తో కంపేర్ చేసుకుంటే కూడా అందులో మనుషుల గురించి 3 రకాలు, ఒకటి నాసి రకం, నాణ్యమైన రకం, ఇవన్నీ మనము బేసిక్గా ఫుడ్కి సంబంధించి వింటూ ఉంటాం. సో మనుషులకు సంబంధించినది ఇది ఫస్ట్ టైం వినటము. దట్టు మీరు ఇందులో గోదావరి యాస అంటే కష్టపడ్డారా మీరు? ఏమైనా మీరు పక్కా తెలంగాణ గోదావరి చిన్న ప్రిపరేషన్ ఒక 20 days రోజు ఒక 2 గంటలు ప్రిపరేషన్. ఏదైనా టాస్క్ లాగా అనిపించిందా తెలంగాణ నుంచి? అంటే తీసుకున్న పైసలకి పని చేయాలి కదా కొంచెం. ఆ 20 days 2 hours పని చేయకపోతే పెద్ద పని కాదు, దాన్ని చాలా అస్సలు ఎంత కష్టపడ్డానంటే అని చెప్పాలని లేదు. 2 hours a day 20 days అయిపోయింది. ఇట్ వాజ్ నాట్ టూ హార్డ్. ఇప్పుడు దాని పెద్ద కష్టాలాగా చెప్పలేము, బట్ ఇట్ వాస్ ఫన్. ఓకే. నాకు హిందీ రానప్పుడే ముంబైలో థియేటర్ చేస్తుండే నేను. 2 hours ప్లే చేస్తుండే. నా క్లాస్మేట్స్ అంతా హిందీ వాళ్ళు ఉంటుండే. సో నా తెలుగు ఇంకో యాస చేసుడు పెద్ద కష్టమేం కాదు, చేయాలని డిసైడ్ కావాలంతే. సో మీరు చెప్పండి, అంటే ఇందులో ఇద్దరు హీరోయిన్స్, అంటే క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ అనేది ఎవరిలో ఒకరికి ఉంటుందా లేదంటే ఇద్దరికి ఉంటుందా? ఇద్దరికి ఉంది, equally 2 different kind of characters, and we both carry the film till the end of the film. మనం ఇద్దరు ఉన్నాం till the end. Yes. మీరిద్దరు కాదు, సారీ మేమిద్దరం ఉన్నాం. మీరిద్దరు. సో మీకు ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ ఈరోజు కాదు.
సినిమా గురించే మాట్లాడుతున్నా. సో ఎనర్జీ లెవెల్స్ కానీ, సో డైలాగ్ డెలివరీ కానీ, మీరు కోపంలో అంటే మిమ్మల్ని చూస్తే ఒక జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసినట్టే ఉంటుంది అనేది ఇప్పుడు చాలామంది అనుకుంటున్న మాట. దట్టు జూనియర్ ఎన్టీఆర్ గారు మీకు బాగా ఇష్టం. ఏం చెప్తారు? ఒక వాచ్ది కూడా బాగా వైరల్ అయినట్టుంది. లేదండి, ఉత్తి పెట్టుకొని చూసిన అది. ఫోటో మిగిలిన మీమ్స్ కూడా పెట్టారు. ఇంటికి వెళ్ళి కొటేషన్, వాచ్ కొటేషన్ విశ్వక్సేన్ అని చెప్పి పెట్టారు. ఓకే. సో అక్కడి వరకు ఉన్నాం, ఎనర్జీ లెవెల్స్ కానీ అవన్నీ కానీ. అంటే అంత కోపంలో ఉన్న మీరు రొమాంటిక్ సాంగ్లో ఎలా యాక్ట్ చేయగలుగుతున్నారు? కోపం తగ్గించుకో. అదే కోపం తగ్గించుకొని ఎలా యాక్ట్ చేయగలుగుతున్నారు అంటున్నా. ఏమన్నా సేమ్ రోజు చేసినట్టు రోజు ఇంత డెలివరీ. సరే, ర్యాపిడ్ ఫైర్ ఉందండి తర్వాత. అందులో నేను ఇంట్రెస్టింగ్ పెట్టండి. ఇంట్రెస్టింగ్ ఏదైనా అడగొచ్చా మిమ్మల్ని? ఏదన్నా అంటే సో మూవీకి సంబంధించి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే టైటిల్ చూస్తే మటుకు చాలా, అంటే ఇప్పుడు మాస్కి హారర్కి ఇలా ఆ షేడ్లో ఉంటుంది. షేడ్స్ ఒక రక్తపాతం అన్నట్టు ఎలా ఉంటుందో షేడ్స్ అలా ఆ రెడ్ కలర్లో ఉంది. అంటే ఎలా అనుకోవాలి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీని మేము ఎలా అనుకోవాలి? అంటే ఎలిమెంట్స్ పరంగా ఏమున్నాయంటే ఏం చెప్తారు? ప్రాపర్ మసాలా ఫిలిం, బట్ రెగ్యులర్ మసాలా కాకుండా కొంచెం మెక్సికన్ స్పైస్ అనుకోండి అంతే. ఓకే. సో అక్కడక్కడ ఎంత బాగా వివరిస్తున్నా. చాలా బాగా వివరిస్తున్నా. సో మీరు తీసిన మూవీస్లో అన్నిటికంటే అందరితో యాక్ట్ చేశారు. మీ కోస్టార్ ఎవరితో బాగా మళ్ళీ యాక్ట్ చేయాలంటే ఎవరితో యాక్ట్ చేస్తారు? ఇది రైట్ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్. ఎవరు మీ ఫేవరెట్? నివేతా పెదరాజ్. నివేతా పేజరాజు గారు. ఓకే. మిమ్మల్ని చాలా ఎంకరేజ్ కూడా చేస్తారని విన్నాను. ఎంకరేజ్ అంటే అర్థం స్టోరీ పరంగా, డైరెక్షన్ పరంగా. యాక్చువల్లీ తను ఒక మూవీ అప్పుడు కూడా చెప్పారు. తను యాక్టింగ్ చేస్తుంది, నేను యాక్టింగ్ చేస్తా. ఒక సినిమా నేను డైరెక్షన్ చేసిన. ఎంకరేజ్మెంట్ ఏం ఉండదు. నేను ఎంత సాడ్ గా క్వశ్చన్, నేను ఎంత బిల్డప్ ఇచ్చాను చూడు, కరెక్ట్ క్వశ్చన్ అని. ఇప్పుడు కెన్ వి ప్లీజ్ టాక్ అబౌట్ చెప్పండి అసలు. నా ఎమోషన్ ఇక్కడ నేను డెలికేట్ అయిపోయాను. నువ్వు కూడా బిహేవ్ చేయాలి. సూపర్ అండి ఇది. సో మూవీకి సంబంధించి ఎలిమెంట్స్ పరంగా అని చెప్పేసి అడిగాను. ఈ మూవీస్లో చూసుకుంటే కనుక ఇప్పుడు లైన్గా వస్తున్నాయి. ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ కూడా చాలా చేంజ్ అయింది. హారర్, క్రైమ్, థ్రిల్లర్, అంటే ఫ్యామిలీ టైప్ స్టోరీస్ అన్నీ చూసేసారు జనాలు. సో ఓటీటీ వచ్చిన తర్వాత దట్టు మౌత్ టాక్ రివ్యూస్ చూసి థియేటర్స్కి వెళ్తున్నారు. అవును కదా. సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని చూడాలి అంటే ఏమనుకొని వెళ్ళాలి, ఎలా చూడాలి? కన్నతోటి చూడాలి తెలుసు, మీరు మళ్ళీ అలా అంటారేమో అని, మీరు అలా వేస్తారేమో అనుకోని. ఏం లేదు, ఇంటర్వెల్లో దాహమైనప్పుడు వాటర్ దానికి కొన్ని డబ్బులు, లేదా కూల్ డ్రింక్, సమోసా, ఇట్లా వాటి కోసం కొన్ని డబ్బులు పెట్టుకుని టికెట్ కొనుక్కొని పోవాలి. విశ్వక్సేన్కు అంటే డైరెక్షన్ అంటే ఎక్కువ ఇష్టమా, లేదంటే యాక్ట్ చేయడం అంటే హీరోగా? యాక్టింగ్. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ అంటే మీకు బాగా ఇష్టం. ఆయన సినిమాలో విలన్గా వస్తే యాక్ట్ చేస్తారా? చేస్తా. ఇదేదో ఇంటర్వ్యూలో ర్యాపిడ్ ఫైర్ అన్నారు, మీరు వాటర్ ఫైర్ లా చేస్తారు. ప్రస్తుత యూత్ హీరోలందరికీ అంటే అందరూ కూడా 100 కోట్ల క్లబ్లోకి జాయిన్ అవుతున్నారు. మీరు ఎప్పుడు జాయిన్ కాబోతున్నారు? అవంగానే 100 కోట్లు. ఓకే. మీరు నటించిన కథానాయికలలో మీకు ఏ కథానాయిక పేరు మాటి మాటికి చెప్పాలనిపిస్తుంది? అదే పేరు చేంజ్ అవ్వదు. అంతే సేమ్. అసలు చేంజ్ అవ్వదంటండి. నేను ఆల్రెడీ 10 సంవత్సరాల తర్వాత అడిగినా అదే చెప్తాను. వావ్. ఓకే. నేహా శెట్టిలో బెస్ట్ విశేషం ఏంటంటే ఏం చెప్తారు? నేహాలోనా? డ్రెస్ బాగుంది. నేహా అది బెస్ట్ విషయం. ఎన్నా సరే, హెయిర్ కూడా బాగుంది. హెయిర్ కూడా బాగుంది. స్కిప్ నెక్స్ట్ క్వశ్చన్. నేను ఆల్రెడీ చాలా ర్యాపిడ్ ఫైర్ బాడీ డెలికేట్ నాది కూడా అవుతుంది ఇక్కడ. ర్యాపిడ్ ఫైర్ ఫాస్ట్ ఉండాలి. క్వశ్చన్స్ అడిగేటోళ్ళకి మార్క్స్ పోతాయి, స్లో అవుతుంది. మీరు ఇంత ఫాస్ట్ చెప్తారు. సరే, బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని ఎవరిని అనాలనిపిస్తుంది? ఎప్పుడు అనాలనిపిస్తుంది? ఏ టైంలో అనాలనిపిస్తుంది? ఎవరినండి? లేదు, సిన్సియర్గా చెప్పండి. సిన్సియర్గా మిమ్మల్ని. నన్ను ర్యాపిడ్ ఫైర్ కదా, సో ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్. హ్యాంపర్ ఏమైనా ఉందా ఇంత కష్టపడుతున్నా?
ఏం లేదు, అరే ఇప్పుడు మీరు slow గా నటించిన చెప్తా. సినిమాల్లో మీ మనసుకు దగ్గరగా ఉన్న సినిమా ఏది? నేను నటించిన సినిమాలలో ఆ. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మీకు దగ్గరగా ఉన్న క్యారెక్టర్ రత్న. ఇదే మూవీ. ఓకే, ఏది రిలీజ్ కుంటే అది. ఎట్లా యాక్ట్ చేశారండి? నేను అడుగుతాను ఇది అయిపోయిన తర్వాత మిమ్మల్ని. సో వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం అనగానే మీకు ఏది గుర్తుకొస్తుంది? సమోసా, మిరపకాయ, చాయ్. అంతే. ఓకే, మీరండి. టిల్లు ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్లో యాక్ట్ చేశారు. సో మూడో భాగంలో కూడా మీరు కనిపిస్తారా? అది ఇంకా నాకు అది వాళ్ళు రాయగానే ఫస్ట్ మీకు చెప్తారు, నాకు చెప్పగానే మీకు చెప్తాను. yeah, that is the answer. మీరు నటించే హీరోలకు ర్యాంక్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు, ఎన్ని ర్యాంకులు ఇస్తారు చెప్పండి. ఇప్పుడు మీరు Rapid But fire, fast దేని గా ప్రకారం చెప్పాలి. ఇప్పుడు ర్యాంక్ దేనికి లైక్ మీరు యాక్ట్ చేశారు కదా ఎవరికి first, ఎవరికి second, ఎవరికి third? As an actor, ర్యాంక్స్ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అలా అదే దేని ఇప్పుడు ర్యాంక్ అంటే మార్క్స్ హీరోస్ తో యాక్ట్ చేశారు కదా, హా. ఆ మార్క్స్ ర్యాంక్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు బెస్ట్? ఆకాష్ పూరి. ఆకాష్ పూరి. పంచాయతీ లేదనుకుంది. ఓకే, సో మీరు ఎలాంటి డ్రెస్లో కంఫర్ట్గా ఫీల్ అవుతారు? చీర, లేదంటే చూడీదార్, లేదంటే వెస్ట్రన్ సారీ. సారీ. ఓకే, ఇది సారీ కదా, అర్థం కాలేదు. సారీ అండి అది. ఇప్పుడు నా ర్యాపిడ్ ఫైర్ ఓకే, అంటే యూత్ హీరోలతో అందరితో యాక్ట్ చేస్తున్నారు. సో బిగ్ స్టార్ అంటే ఎవరితో యాక్ట్ చేయాలి అనుకుంటారు? బిగ్ స్టార్తో చేస్తారు అల్లు అర్జున్ గారు. ఓకే, విశ్వక్ సేన్ గారిలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? హిస్ డెడికేషన్ టువర్డ్స్ దిస్ ఫిల్మ్. నేను ఎవ్రీ ఫిల్మ్ కాదు, నేను ఫస్ట్ ఫిల్మ్. dedicateness సో అన్నా. డెడికేషన్ టువర్డ్స్ అ ఫిల్మ్. ఓకే, ఓకే, ఇతర హీరోయిన్స్ వేసిన క్యారెక్టర్స్లో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి? ఇప్పుడు హీరోయిన్స్ అందరూ యాక్ట్ చేస్తారు కదా క్యారెక్టర్స్లో, మీకు ఏ ఆల్ మై character? హీరోయిన్ రాధిక. రాధిక. వేరే హీరోయిన్స్ క్యారెక్టర్ వేరే హీరోయిన్ క్యారెక్టర్సా? ఏ మూవీలో? టైటానిక్ చేద్దాం జోక్. ఇప్పుడు నేను చేయాలని అనుకో లైక్ నో మళ్ళీ అడగండి ప్లీజ్, డిస్ట్రాక్ట్ చేస్తున్నా. అవును కదా sir. మరి నేను విన్నర్ కావాలంటే, నేను లూజర్ చేయాలంటే ఇవన్నీ ఇప్పుడు winner, loser ఇవన్నీ లేదు. టాక్టిక్స్, ఏం లేదు. ఇవన్నీ రోజు ట్రిక్స్, coffee with జనాలు మీ గురించి ఇవన్నీ ట్రిక్స్ తెలుసుకోవడానికి. ఇవి. ఓకే, వేరే హీరోయిన్స్ క్యారెక్టర్స్ అంటే ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది మీకు సినిమాలలో? అనుష్క శెట్టి ఫ్రమ్ బాహుబలి. నైస్. నేను ఎందుకో సో అనుకున్నా. మీరు ఖాళీ టైం దొరికితే ఏం చేస్తుంటారు? ఏంటి ఎంత అన్యాయం అండి మీరు, మిమ్మల్ని ఏమో పటాపటా అడగమన్నారు. పటాపట ఆన్సర్ చెప్పే ఆప్షన్ ఆమెకు కూడా ఉంది. ఓకే ఓకే అడగండి. ఖాళీ టైం ఉంటే ఏం చేస్తారు? ఓ ఇట్లాంటి ఇంటర్వ్యూలు చూస్తుంటుంది. వాచ్ a lot బాయ్ అంటుంది ఇప్పుడు నెక్స్ట్. వాచ్ a lot of films. ఓకే, ఎలాంటి మూవీస్? థ్రిల్లర్స్ మోస్ట్లీ. థ్రిల్లర్స్. ఓకే, థ్రిల్లర్స్లో అంటే లేడీ ఓరియంటెడ్ ఏవైనా మీకు వస్తే యాక్ట్ చేస్తారా? యా డెఫినెట్లీ. యా yes. ఓకే, ఒక డైరెక్టర్ మీ దగ్గరకు వచ్చి స్టోరీ చెప్తూ ఉన్నప్పుడు మీకు ఏది చూస్తారు? క్యారెక్టరా? No, story as a whole. స్టోరీ. సో Story first. విశ్వక్ గారు మీరు చెప్పండి. సో ఒక డైరెక్టర్ వచ్చిండు మీ దగ్గరికి, వచ్చి స్టోరీ చెప్తున్నాడు, ఏది చూస్తారు? ఒకటి క్యారెక్టర్, బడ్జెట్, లేదా కంటెంట్? డెఫినెట్లీ స్టోరీయే చూస్తాం. స్టోరీ ఉంటుంది. హీరోని బట్టి స్టోరీ రాయాలా, లేదంటే స్టోరీని బట్టి హీరో క్యారెక్టర్ ఉండాలంటే ఏం చేయాలి? ఆఫ్టర్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ సమ్ పీపుల్ విల్ లైక్ వాళ్ళని ఫ్యాంటసీస్ తీసుకొని కోసం రాస్తారు. ఇప్పుడు హరీష్ శంకర్ గారు రాస్తే పవన్ కళ్యాణ్ గారు కోసం, శంకర్ గారు రజనీకాంత్ గారిని మైండ్లో పెట్టుకుని రాస్తారు. లైక్ వెన్ హీ మేడ్ శివాజీ ఆర్ వెన్ హీ మేడ్ రోబో, హరీష్ శంకర్ గారు ఇప్పుడు సీన్లు రాసినప్పుడు మీరు గబ్బర్ సింగ్కి కానీ ఇప్పుడు. సో సమ్ టైమ్స్ హూ రియలీ వాంట్ టు వర్క్ విత్ యూ రైట్ సంథింగ్ ఓన్లీ ఫర్ యూ ఓకే, where you can fit. Sometimes you get a story which is very good and you have to mold yourself. ఓకే, ఆ స్టోరీ పరంగా మనం మోల్డ్ అయిపోవాలంతే. ఓకే, సో ఇట్లా ఒకటే పరంగా జరగాలని ఏం లేదు. ఓకే. అంటే మీరు ఖాళీ టైం దొరికితే మీరు ఏం చేస్తారు? నేను ఫ్రెండ్స్ని ఇంటికి పిలుచుకొని కూర్చుంటారు. ఇంటికి తీసుకొని కూర్చుంటారు. ఓకే, అంటే బాగా కోపం వస్తే ఏం చేస్తారు? ముందు వాళ్ళ కొడుతున్నాయి కానీ మానేసిన ఫోన్లో.
ఏం పగలు కొడుతున్నాను? ఏమన్నా నావే వస్తువులు వాళ్ళకి కొట్టి నెక్స్ట్ డైవర్ట్ అయిపోతున్నారు రే వాళ్ళకి కొట్టుకున్నా అనుకోని ఓకే. అట్లా. సో స్టార్టింగ్ విశ్వక్ గారికి మీకు ఇప్పుడు ఏదైనా ఎనీ చేంజెస్? ఏజ్ కాకుండా ఎన్న సార్ ఇది? సారీ కొంచెం డైవర్ట్ అయ్యాను అక్కడ. ర్యాపిడ్ ఫైర్ అవుతుంది అనుకున్నా నేను ఇంకా సారీ. కాదు, ఓన్ అడుగుతుంది. ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది. స్టార్టింగ్ విశ్వక్కి ఇప్పుడు విశ్వక్ ఇప్పుడు స్టార్టింగ్ అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏదైనా మీలో ఇప్పుడే అన్నారు కదా పగల కొట్టేస్తుంటే ఇప్పుడు పగల కొట్టట్లేదు, ఎలాంటివి? అదొకటే పెద్ద పెద్దగా చేంజ్ ఏం లేదు. ఓకే. సో మల్టీ స్టారర్ చేయాలంటే ఎవరితో చేస్తారు? ఇప్పుడు చాలామంది చేస్తున్నారు. వెంకటేష్ గారి మూవీలో మల్టీ స్టారర్గా చేసే ఛాన్స్ వస్తే చేస్తారు. నేను వెంకటేష్ గారితో సినిమా చేసినాను తెలుసా మీకు? మళ్ళీ ఛాన్స్ వస్తే చేస్తారు. దేవుడు చేశారు. మళ్ళీ వస్తే ఆబ్వియస్లీ చేస్తా. మళ్ళీ వస్తే ఓకే. ఫైనల్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సో మీకు బ్లెస్సింగ్స్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అరే ఆగండి. మంచిగా ఉంది కదా, జోవియల్ ఉన్నాం. ఉన్నారు. మీరు డెలికేట్ ఉంటేనే ఇలా ఉన్నారంటే మామూలుగా ఉంటే ఎలా ఉంటారో. సో మొత్తానికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ మంచి హిట్ కావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాల్టి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ టీమ్తో చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి.